ప్రభునందు ప్రియులారా, ప్రియ సహోదర సహోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రాంతీయులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామములో ఉదయకాలపు శుభములను, దైవ దీవెనలను మీకు తెలియచేస్తూ అరుణోదయ ఆరాధనకు, ఆత్మీయ పాఠశాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి అపోస్తుడైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని అందై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథు సంఘము ముందు, కొరింథు సంఘము ఎదుట దేవుడు ఒక సాధారణమైన సామాన్యమైన వ్యక్తిని అని అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తుల జీవితాల్లో ఆయన్ని నింపినటువంటి ఆశీర్వాదం, ఆయన నింపినటువంటి అభిషేకం ఎంత శ్రేష్టమైనటువంటిదో వారు తెలియచేస్తూ ఉన్నారు. నా చిన్న కుమార్తె అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, తనకి పెద్దదే, కానీ తనకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. ఎన్ని టెడ్డీ బేర్లు కొనుక్కుందో, ఎన్ని ఉంటాయో ఇప్పుడు ఇంటిలో, చాలా పెద్దవి దగ్గర నుంచి చిన్న వరకు ఉంటాయి. అవి చూడడానికి చాలా బుద్ధిగా, ముద్దుగా, క్యూట్గా ఉంటాయి. వాటిని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. నేను తనను అప్పుడప్పుడు దెబ్బలాడినట్టు ఉంటాను, కానీ అవి చూస్తే నాకు ముద్దొస్తూ ఉంటుంటుంది. చక్కగా పుష్టిగా, బుజ్జిగా, ముద్దుగా ఉంటాయి అవి. ఒకరోజు ఏమైంది అని అంటే, కొంచెం ఒక 2 feet హైట్ ఉండేటువంటిది, అది కాస్త పాతదైపోయింది. ఎక్కువగా వాడడం, దానితో ఆడుకోవడం వలన అది పాతదైపోయింది. పాతకిల్లిపోయి కాస్త కుట్లు విడి, ఆ కుట్లు విడడం ద్వారా అందులో ఉన్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఆ దూది ఏదైతే ఉందో, పీచులాగా ఏదైతే ఉందో, అది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత ఒకప్పుడు చూడడానికి ముద్దుగా, బుజ్జుగా ఉన్నటువంటి ఈ టెడ్డీ బేర్ ఇప్పుడు బక్క చిక్కిపోయి ఉంది. అందులో ఉన్నదంతా బయటకు వచ్చేసింది కదా. ముఖం బ్రాలాడి పెట్టేసినట్టు, మెడలు వంచేసినట్లు, అంత పుష్టిగా లేదు, అంత అందంగా లేదు. అప్పుడు అనిపించింది, ఇది ఇంత పుష్టిగా ఉండడానికి, ఇంత బుజ్జిగా ఉండడానికి దానిని తయారు చేసేవాడు లోపల సంథింగ్ హీ కెప్ట్ సంథింగ్ ఇన్ ఇన్సైడ్ ఆఫ్ ద టెడ్డీ బేర్. సో ఈ రోజున జీవించి ఉన్నటువంటి నీలో, ఒక అందంగా, అద్భుతంగా కనబడుతున్నటువంటి మనలో దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఐశ్వర్యము ఏంటి అని అంటే, మనం పీల్చుచున్నటువంటి ఊపిరి, మన ప్రాణం. చాలామంది చాలా సందర్భాల్లో ఏమంటారు అని అంటే, దేవుడు నాకేం చేశాడులే, దేవునిని నేను ఎందుకు స్తుతించాలి, దేవునికి నేను ఎందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి, ఉద్యోగమా, వ్యాపారమా, ఇల్లు కట్టుకున్నానా, కారు కొనుక్కున్నానా, ఏ మేలు నాకు జరిగింది, ఎందుకని నేను స్తుతించాలి అని అనుకుంటూ ఉంటుంటాం. కానీ విషయం ఏంటో చెప్పనా, ప్రభువును నువ్వు ఎందుకు స్తుతించాలి అని అంటే, మంటి ఘటములలో ఆయన ఐశ్వర్యాన్ని ఉంచాడు. ఈ రోజున విలువైన ప్రాణాన్ని నీ యొక్క దేహములో ఉంచాడు. నువ్వు ప్రాణముతో ఉండడమే దేవుడు చేసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కార్యం. ఆయన మంచి ఘటములలో ఐశ్వర్యమును ఉంచినటువంటి దేవుడు. చాలా సందర్భాలు మట్టిని, లేకపోతే ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మనుషులు ఇష్టపడరు. ఒకవేళ చూస్తే ఆ కర్రి ముఖముడా, లేకపోతే నల్లగా ఉన్నాడు, బొగ్గులా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడని కొంతమందికి మనం పేర్లు పెడతా ఉంటుంటాం. సంఘములో, సమాజములో మనము అంతగా విలువను ఇవ్వం. బంగారానికి ఉన్నంత విలువ మట్టికి లేదు.
ఈ రోజున సమాజం ఏం చేస్తుంది అని అంటే, కొంచెం మెరుగుగా, నాజూకుగా, కొంచెం అన్ని వేసుకున్నట్లు కనిపించినటువంటి వారికి వాళ్ళకి విలువనిస్తూ ఉంటుంటుంది. వాళ్ళంటే వంగొంగి సలాం చేస్తూ ఉంటుంటుంది. వాళ్ళంటే ఎంత మురిసిపోతూ ఉంటుంటారో. ఒకవేళ సరిగ్గా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ బాగోగా లేకపోతే వాళ్ళని చాలా చులకనగా చూస్తూ ఉంటుంటుంది ఈ సమాజం. బహుశా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా తృణీకరింపబడి, ద్వేషించబడి, అవమానించబడి, నెట్టివేయబడినట్లుగా, విడువబడినట్లుగా నువ్వు ఉంటున్నావా? నన్ను ఎవ్వరూ లెక్క చేయడం లేదండి, నాకెవ్వరు విలువనివ్వడం లేదండి, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదండి, కృంగిపోతూ ఉంటున్నావా? నీ దగ్గర ఏమీ లేదని, నీకెవరు లేరని, నీతో ఎవరో రావట్లేదా? దిగులు చెందకు. నీలో దేవుడు తన ఐశ్వర్యమును ఉంచుతూ ఉన్నాడు. దిగులు చెందకు. నీలో దేవుడు తన ఐశ్వర్యాన్ని ఉంచాడు. కృంగిపోయి మనమేమీ సాధించలేం, బెంగ పెట్టుకొని మనమేది సాధించలేం. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు గుర్తుంచుకోండి, నీలో ఏదో ఉంది. దేవుడు నీలో ఏదో దాచి ఉంచాడు. చక్కటి చదువుకున్నాను, సరి అయిన ఉద్యోగం లేదండి, సరి అయినటువంటి జీవితం కాదండి, సరి అయినటువంటి సంబంధం కాదండి, సరి అయినటువంటి మనుషులు కాదండి, సరి అయినటువంటి ఆరోగ్యం కాదండి, సరి అయినటువంటి ఇల్లు కాదండి, సరి అయినటువంటి పరిస్థితులు ఏవి లేవండి. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు నీలో తన ఐశ్వర్యాన్ని ఉంచాడు. నువ్వు గ్రహించలేనటువంటి, నీ దృష్టిలో నీవు చూడలేనటువంటి దానిని దేవుడు నీలో ఉంచాడు. నువ్వు చేయాల్సిందల్లా, మట్టి ఘటమైనటువంటి నాలో దేవుడు తన ఐశ్వర్యాన్ని ఉంచాడు. దావీదు తండ్రి అయినటువంటి యెషయి, దేవుడు తన పిల్లలలో నుంచి, తన కుటుంబంలో నుంచి ఒకరిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించమన్నాడని, కోరుకున్నాడని దావీదు యొక్క తండ్రి తన అన్నలనందరినీ ఒకని తర్వాత ఒకరిని సిద్ధం చేసుకుని వెళ్తూ ఉంటాడు. ఒకడు తర్వాత ఒకడు రిజెక్ట్ అయిపోతూ ఉంటారు. తండ్రి దృష్టిలో ఈ రిజెక్ట్ అయిపోయినటువంటి వాళ్ళందరూ, దే ఆర్ వెరీ ప్రెషియస్, దే ఆర్ ద పీపుల్, దోస్ హూ కెన్ ఎలిజిబుల్ ఫర్ ద కింగ్ ఆఫ్ ద ఇజ్రాయేలీస్. ఇజ్రాయేలీలకు రాజుగా వీళ్ళు సరిపోతారు, వీడు సరిపోతాడు అని చెప్పి అందరిని తీసుకుని వెళ్ళాడు. దావీదు యొక్క తండ్రి, ఆయన దృష్టి బాహ్య రూపాన్ని చూశాడు. దావీదు యొక్క తండ్రి దృష్టిలో దావీదు లేడు. దావీదు కేవలము పశువులను కాచేటువంటి వ్యక్తి మాత్రమే, గొర్రెల మందలను మేపేటువంటి వ్యక్తి మాత్రమే, అందుకు మాత్రమే పనికొస్తాడు. అక్కడ షిట్ ఇదంతా శుభ్రం చేయడానికి, ఉదయాన్నే వాటిని అరణ్యంలో తోలుకొని వెళ్ళి వాటిని మేపడానికి, దీనికే పని చేస్తాడు అని అనుకున్నాడు. వాళ్ళ నాన్నకు తెలియదు పాపం. బహుశా దావీదు కూడా ఊహించి ఉండడు, మట్టి ఘటములో తన ఐశ్వర్యమును దాచి అంధనము మీద కూర్చుండబెట్టేటువంటి దేవుడు తనను చూస్తున్నాడని. ఆనాటి పరిస్థితులను చూస్తూ, ఇదే నా జీవితం, ఇంకెక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇదే నా జీవితం, ఇంకెక్కడ బాగుంటాను నేను, ఇదే నా పరిస్థితి, ఇంకెక్కడ మెరుగుదలను చూస్తాను. యు నో నీడ్ టు వర్రీ. దెర్ ఇస్ సంథింగ్, ఒక ప్రత్యేకమైనటువంటిది ఏదో నీలో ఉంది. దేవుడు దానిని చూచాడు. ఒక రోజున ఆ మట్టి ఘట్టంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని సంఘానికి, సమాజానికి, ప్రపంచానికి పరిచయం చేశాడు. కృంగిపోవద్దు, నేను అంతటి వాణ్ణి అని అనుకోవద్దు. నిలబడు చాలు. దేవుని యందు నమ్మకముతో కొనసాగిపో. దేవునిని స్తుతిస్తూ ముందుకు సాగిపో. ఈ ఆత్మీయ జీవితంలో ఆయనను స్తుతిస్తూ ఉండడమే, ఆయనను మహిమపరుస్తూ ఉండడమే మన జీవితంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి విషయం, ఒక దీవెనకరమైనటువంటి విషయం. రాజు వివాహం కొరకు
ఆ సామ్రాజ్యములో ఉన్నటువంటి యవన కన్యలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. రాజు వివాహం చేసుకోవడానికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారిని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి ఎవరి దగ్గర ఏముందో, ఎవరి దగ్గర ఎంత ఉందో అంత మటుకు వాళ్ళు సిద్ధపడి వెళ్ళిపోయారు. అంత మటుకు వాళ్ళందరూ కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. అన్ని వస్తువులు తగిలించేసుకున్నారు, అన్ని వస్తువులను ధరించేసుకున్నారు, ప్రశస్తమైనటువంటి వస్త్రాలను వాళ్ళు ధరించుకున్నారు. అబ్బో, అన్ని జరిగిపోయినాయి. ఎవరికి సంబంధించినటువంటి వాటిని బట్టి అందరూ చక్కగా ముస్తాబైపోయారు, చక్కగా సిద్ధపడిపోయారు. అందరూ నేను రెడీ అంటే నేను రెడీ అని అందరూ అంటూ ఉంటున్నారు. వారి మధ్య ఒక అనాథ అయినటువంటి ఒక యవన కుమార్తె కనబడుతూ ఉంది. తన పేరు ఎస్తేరు. ఆ ఎస్తేరు దగ్గర ఏమీ లేదు. దెర్ ఇస్ నో ఎనీథింగ్, ఏమీ లేదు. ఒక సాధారణమైనటువంటి స్థితిలో, ఒక సామాన్యమైనటువంటి స్థితిలో రాజు ముంగిటకు ఎస్తేరు రాబడింది. తనకంటే ముందు అనేక మంది తమ దగ్గర ఉన్నటువంటి బంగారాలు, నగలు, నట్ర వజ్రాలు, వైడూర్యాలు, రాజుకు సంబంధించినటువంటి వాళ్ళతో నేను సరితూగగలిగినటువంటి నా దగ్గర ఉన్నాయి అని అందరూ అన్ని పెట్టుకుని అన్ని ధరించుకుని వెళ్ళారు. ఈ రోజున సొసైటీలో, సంఘములో నీ తోటి వారందరూ, నీ ఈడు వారందరూ, నీ చుట్టూ ఉన్నటువంటి వారందరూ నీ ఎదుటి వాళ్ళతో ఆ కార్యక్రమాల్లో సమానంగా ఉన్నట్టున్నారా? వాళ్ళందరిలోనూ నువ్వే వెలితిగా కనబడుతున్నావా? నీ దగ్గర ఏమీ కనిపించడం లేదా? నీ వెనకాల ఎవరు లేరా? ఒక సాధారణమైనటువంటి జీవితంలో ఉంటున్నావా? డోంట్ వర్రీ, దేర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ. గాడ్ కెప్ట్ సంథింగ్, a precious thing in your life. ఎస్తేరు జీవితంలో దేవుడు ఆ మంచి ఘట్టంలో ఐశ్వర్యాన్ని దాచి ఉంచాడు. రాజు దగ్గరకు వెళ్ళిన తర్వాత తనకంటే ముందుగా వెళ్ళినటువంటి హేమీలైనటువంటి వారు, తనకంటే ముందుగా వెళ్ళినటువంటి గొప్ప 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 అందగత్తెలు, గొప్ప గొప్ప సిద్ధపాటును కలిగినటువంటి వారందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఎస్తేరు వైపు రాజు యొక్క కనికరం ప్రారంభమైంది. తన వ్రేలు ఎస్తేరు వైపు చూపబడింది. ఎస్తేరు అంతఃపురములోనికి వెళ్ళింది. దిగులు చెందొద్దు, నా దగ్గర ఎవరున్నారు, నా దగ్గర ఏమీ లేదు, నేను ఎలాగా అని అనుకోవద్దు. కొన్నిసార్లు మనం భౌతిక సంబంధమైనటువంటి వాటి ద్వారా, వాటి వైపు చూస్తూ నేను అలాగలేను, నేను ఎలాగలేను, నా దగ్గర ఎలా ఉంటే బాగుండు, నేను అలా ఉంటే బాగుండు, నా దగ్గర డబ్బు ఉంటేనా, నా దగ్గర చదువు ఉంటేనా, నా దగ్గర బలం ఉంటేనా, నా వెనక నలుగురు ఉంటేనా అని అనుకుంటూ ఉంటుంటాం. ఇలాగే చాలా మంది నేరసిల్లిపోతూ ఉన్నారు, కృంగిపోతూ ఉంటున్నారు. విషయం చెప్పనా, వీళ్ళందరూ అవసరం లేదు. నీలో ఉండవలసిన దానిని దేవుడు నీలో ఉంచాడు. రాజు ముందుకు తీసుకుని రాబడవలసినటువంటి యవనస్తులు ఉన్నారు. రాజు ముందు ఒక ప్రశస్తమైనటువంటి వారుగా కనబడవలసినటువంటి యవనస్తులు ఉన్నారు. వారి కొరకు సెపరేట్ విందు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలు వారి కొరకు సిద్ధపరచబడ్డాయి. రాజు భుజించేటువంటి భోజనమును, ఆయన పానము చేసేటువంటి పానమును వాళ్లకు నియమించబడ్డాయి. రాజు ముందు నిలబడడానికి, రాజు సముఖములో ఒక బలమైనటువంటి వ్యక్తులుగా కనిపించడానికి, అర్హులుగా కనిపించడానికి అందరూ 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 అందులో ఉన్న శ్రేష్టమైనటువంటి వాటిని అన్నిటిని భుజిస్తూ ఉన్నారు. శ్రేష్టమైనటువంటి వాటిని అన్నిటినీ అనుభవిస్తూ ఉంటున్నారు. దానియేలు మాత్రం దేవుడు నాకు ఇచ్చినటువంటిది చాలు, దేవుడు నాలో ఉంచినటువంటిది చాలు. I don't want to make myself beauty with the things which are against to the Lord. I don't want to spoil my holiness which things against to the Lord. దేవునికి విరోధమైనటువంటి వాటి ద్వారా నా మెరుగుదలను నేను చూసుకోను. దేవునికి వ్యతిరేకంగా ఉండి నేను గొప్పగా కనిపించను. దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని చూసి నేను మెరుగును అనిపించుకోను. దేవుడు నాలో ఉంచినటువంటిది నాకు చాలు.
ఆ అధికారిని అడుగుతూ ఉంటుంటాడు, అయ్యా నాకు ఇవేమి వద్దులేండి, దేవుడు నాకు ఇచ్చింది ఏందో నేను అది తింటాను, అపవిత్రమైనటువంటి దానిని నేను తినను, అపవిత్రమైనటువంటి దానిని నేను తిని నన్ను నేను అపవిత్ర పరచుకోలేనని చెప్పి దానియేలు గారు ఆ అధిపతిని కోరుకుంటూ ఉంటాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే గనక, రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఈ రోజున చాలా మంది విశ్వాసులంగా, సంఘ బిడ్డలంగా సీనియారిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటాం, కానీ ఆత్మీయ స్థితిలో అనుభవాన్ని మాత్రం మాట్లాడుకోలేం. ఎన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నా, ఎంతకాలం అవుతూ ఉంటున్నా, చర్చికి వెళ్ళడం రావడం, ఉపవాసాలు ఉండడం, ప్రార్థన చేయడం, వీటి వైపు చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు నాలో ఐశ్వర్యాన్ని దాచి ఉంచాడు. నేను వాటిని బట్టి వీటిని బట్టి కాదు గర్వించాల్సింది, వాటిని బట్టి వీటిని బట్టి కాదు నేను క్వాలిఫై అయ్యేటువంటిది. దేవుడు నాలో ఉంచినటువంటి అభిషేకమును బట్టి నేను క్వాలిఫై అవుతాను. ఎస్తేరు ఎంత ధైర్యంగా ముందుకెళ్ళిందండి, రాజు సముఖమునకు వెళ్ళిందండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు నాలోనే ఐశ్వర్యాన్ని ఉంచాడు. దేవుడు నాలో ఉంచినటువంటి అందం గొప్పది. అవి బంగారముతోనూ పట్టు వస్త్రాలతోనూ రాదు. దేవుడు నాలో ఉంచినటువంటి అందమే, అభిషేకమే, ఆత్మీయ జీవితమే ఎదుటి వ్యక్తిని ఆకర్షింపచేస్తుందన్నంత ధైర్యంతో వెళ్ళిపోయింది. ఈ రోజున కృంగిపోవద్దు. నా దగ్గర డబ్బు లేదని, నా దగ్గర ఆరోగ్యం లేదని, నా దగ్గర మనుషులు లేరని, నన్ను ప్రేమించే వాళ్ళు లేరని, నలుగురిలోనూ నేను సరిపోనని కృంగిపోవద్దు. దేవుడు నీలో ఉంచినటువంటి అభిషేకం గొప్పది. ఆయన మట్టి గతములలో ఐశ్వర్యమును ఉంచినటువంటి దేవుడు నీలో ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. నీ పిల్లలలో గొప్ప దీవెన ఉంచాడు. నీ ఇంటిలో ఒక అద్భుతమైనటువంటి నిధిని ఆయన ఉంచాడు. దిగులు చెందొద్దు, విశ్వాసములో సాగిపో. ఎస్తేరును రాణిగా చేసినటువంటి దేవుడు, దావీదులో ఏమీ లేదని తండ్రి అనుకుంటే రాజును చేసినటువంటి దేవుడు, ఎస్తేరును రాణిని చేసినటువంటి దేవుడు, నాలో ఉన్న అభిషేకమే గొప్పది అని రాజు భుజించేటువంటి శ్రేష్టమైనటువంటి భోజ్యములను, పానమును తృణీకరించి దేవుడు తనలో ఉంచినటువంటి ఆ మహదైశ్వర్యాన్ని చూచినటువంటి దానియేలు ఆ స్థానములో హెచ్చించబడ్డాడు. దిగులు చెందకండి, కృంగిపోకండి. దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను, దేవుడు మీలో తన ఐశ్వర్యాన్ని పెట్టాడు. ఆ టైం వచ్చింది. మీ పిల్లలకు టైం వచ్చింది, నీకు టైం వచ్చింది, నీ ఇంటికి ఒక టైం వచ్చింది. దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కార్యాలను అనుభవించబోతూ ఉంటున్నావు. దావీదు దేవునిని నమ్మకంగా స్తుతిస్తూ వచ్చేసాడు. ఆ టైంలో రాజుగా అయ్యాడు. ఎస్తేరు ప్రార్థన అనుభవం, ఉపవాస ప్రార్థన అనుభవం కలిగినటువంటిది, ఆత్మీయ జీవితంలో అనుభవాలు కలిగినటువంటిది. దేవుడు రాణిని చేశాడు. పరిశుద్ధతను కాపాడుకోవడంలో నిష్ట కలిగినటువంటి జీవితాన్ని జీవించాడు దానియేలు. ఆ స్థానంలో హెచ్చించబడ్డాడు. దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు. నీలో ఐశ్వర్యం ఉన్నది. నా దేవుడు నిన్ను హెచ్చించబోతుంటున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నువ్వు ఆశ్చర్యములో మునిగిపోయేంతగా నిన్ను ఆనందింప చేయగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్ర. అయినా రాత్రంతా చక్కటి విశ్రాంతిని కలుగజేసి నీ కౌగిట మమ్ములను దాచి సజీవులుగా నైనా ఉదయకాల సమయమందు నీ సన్నిధిలో గడపగలిగిన ధన్యత, అర్హత, ఆధిక్యత, యోగ్యత మీరు మాకు ప్రసాదించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ దినమంతా మాకున్న అవసరతలు మీకు తెలుసు, మా సాధక బాధలు మీకు తెలుసు నాయన, మాకున్నటువంటి భయాలు మీకు తెలుసు, మాకు కావలసినటువంటిది ఏంటో నీకు తెలుసు నాయన. కొన్ని క్షణాల క్రితం వరకు మాలో భయం ఉండేది, నా దగ్గర ఏమీ లేదు కదా, నేను సరిపోను కదా అనేటువంటిది. కానీ నీ వాక్యం విన్న తర్వాత మట్టి ఘట్టములలో ఐశ్వర్యమును దాచిన దేవుడవయ్యా. ఈరోజుకు కావలసినటువంటి సహాయం అంతా నువ్వు సమృద్ధిగా దయచేయుచున్నావు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఏ బిడ్డకు ఏ అవసరత ఉన్నదో, ఏ అక్రత ఉన్నదో ప్రతి బిడ్డకు కావలసినటువంటి నీ సన్నిధిని సమృద్ధిగా దయచేసి, అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు ఆరోగ్యమును దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నటువంటి బిడ్డలకు నీ సాకారమును దయచేయమని
దేవా తండ్రి, సమస్యలతో సతమతం అవుతున్నటువంటి బిడ్డలకు సమాధానమును ప్రసాదించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉంటూ ఉన్నాను. ఇదిగో ఈ కార్యం అవ్వలేదు, ఇది జరగలేదు, ఇది అవ్వలేదు అని దిగులుతో ఉన్నటువంటి బిడ్డల జీవితంలో నీ అద్భుతాన్ని జరిగించి మహిమను పొందమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.